మతోదల్ రా 2 చూసానండి ఈ రోజు వచ్చేసి. అంటే చాలా మూవీస్ రిలీజ్ ఉన్నప్పటికీ మతోదల్ రా 2 ఎందుకు పిక్ చేసుకున్నానంటే పార్ట్ 1 కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, మతోదల్ రా పార్ట్ 1 కి. అండ్ ఈ మూవీ నిజంగా చాలా బాగుందన్నమాట సీరియస్లీ. అంటే పార్ట్ 1 10 ఇస్తే పార్ట్ 2 కి వచ్చేసాను 10కి 8.5 9 వరకు ఇవ్వచ్చు. అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఈ లెవెల్ గా అట్రాక్ట్ చేసింది అంటే నిజంగా మన మతోదల్ రా టీమ్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ మూవీలో సత్య గారి కామెడీ ఎక్సలెంట్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే సత్య గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సో ప్రూవన్ అనమాట. ఇండస్ట్రీ #1 కమెడియన్, నా తర్వాత వెన్నెల కిషోర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అని ప్రూవ్ చేస్తాడు. సో సత్యనే ఈ మూవీకి హీరో. అది హీరో డైరెక్టర్ కావచ్చు లేకపోతే హీరో కావచ్చు, అందరూ ప్లాన్ చేసి తీస్తారు. కంప్లీట్లీ కామెడీ ఓరియంటెడ్ మూవీ, కామెడీ కాప్ జోనర్ మూవీ అనమాట. డెఫినెట్లీ యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ అయింది. బట్ యాజ్ ఏ మూవీ అంటే నాకు మతోదల్ రా 1 or 2 అంటే డెఫినెట్లీ నో ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన మతోదల్ రా 1 చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అనమాట. అండ్ డెఫినెట్లీ సూపర్ హిట్ మూవీ. చాలా రోజుల తర్వాత నాకే అనిపించింది థియేటర్ కామెడీ కోసము రెండోసారి వచ్చి చూస్తామని నాకు అనిపించింది అనమాట. బట్ కానీ మతోదల్ రా 1 మనకి ఎంతైతే మనం 0 ఎక్స్పెక్టేషన్స్ తో మనం వచ్చి చూస్తాం కదా, మనకు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ఆ మతోదల్ రా 1 కి నేను 10 ఇస్తే ఈ మూవీకి 10కి ఒక 8.5 9 వరకు ఇవ్వచ్చు. బట్ స్టిల్ ఒక కమెడియన్ సునీల్ గారు కూడా ఉన్నారు. సునీల్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది కమెడియన్స్ మనకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా సత్య అయితే స్క్రీన్ ని తినేస్తున్నాడు. సో కంప్లీట్లీ